4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ జపాన్ను అధిగమించాం. మన జీడిపి 356 లక్షల కోట్లట. ఇక వేగంతో వెళ్తే 3 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి. గత 10 సంవత్సరాల్లో భారత తలసరి ఆదాయం రెట్టింపైందని ఐఎంఎఫ్ వెల్లడి. ఇప్పుడు మన తలసరి ఆదాయం ఎన్నో ఉన్నది, మన జీడిపి ఎన్నో ఉన్నది, 356 లక్షల కోట్ల లెక్క చెప్తున్నారు. 3 సంవత్సరాల్లో మనం 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటాం అంటున్నారు. మరి ఈ సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? మనం ఇది కదా మాట్లాడాల్సింది. ఈ మొత్తం సంపద, ఈ తలసరి ఆదాయము, ఈ జీడిపి, ఈ ఉన్న సంపద అంతా, ఆదాయం అంతా ఎవరి చేతిలో ఉంది? 100% ఈ దేశ జనాభాని మనం పరిగణలోకి తీసుకుంటే ఒక 10% మంది, ఒక 1% ఆర్ 1 to 10% కొంత ఆర్థికంగా బలమైన వాళ్ళు, ప్యూర్లీ ఒక 1% బడా వ్యాపారవేత్తలు, ఈ దేశాన్ని దోసుకదింటున్న దొంగలు. ఒక అదాని కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఇంకోరు కావచ్చు. మొత్తం బికారులుగా, కనీసం ఇల్లు లేకుండా, తిండి లేకుండా, కూడు గూడు గుడ్డ ఏది లేకుండా తిరుగుతున్న జనాభా ఒకవైపున ఉన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ళు ఒకవైపున ఉన్నారు, మిడిల్ క్లాస్ ఒకవైపు ఉన్నారు, అబోవ్ మిడిల్ క్లాస్ ఒకవైపు ఉన్నారు. మరి వీళ్ళందరి జనాభా ఎలాంటి ఆర్థిక అసమానతలు లేని దేశం ఉందా? లేదే. ఇప్పుడు అంబానీ అదానీ సంపద కూడా ఇందులో భాగమే. ఇప్పుడు వాళ్ళ సంపద పెరుగుతున్నది గుట్టల లెక్క, జనాల సంపద కరిగిపోతున్నది. జనాల దగ్గర రూపాయి దిక్కు లేదు, ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, 3 పూటల పౌష్టిక ఆహారం లేదు, ఇంకా ఎనిమియాతో బాధపడుతున్న శరీరాలు ఉన్నాయి, రక్తహీనతతో బాధపడుతున్న శరీరాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం లేకుండా అబార్షన్స్ అవుతున్న పరిస్థితి ఉన్నది. పసిపిల్లలు పౌష్టికాహారం లేకుండా రకరకాల రోగాల బారిన పడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ వైద్యం అసలు దేశంలో లేదు సరిగ్గా. విద్య వ్యాపారం అయిపోయింది టోటల్గా. వాళ్ళు కూడా ఒక మాఫియాల కింద ఎదిగి వ్యాపారం చేసి, మరి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్న తర్వాత ఈ దేశంలో ఎంత సంపద ఎంత పెరిగితే, ఎంత తలసరి ఆదాయం పెరిగితే ఏం లాభం? పెద్దోడి సంపదని పేదోడితో కలిసి క్యాలిక్యులేట్ చేసి తలసరి ఆదాయం పెరిగిందంటే ఎట్లా?